టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ ను సూర్యసేన మట్టి కనిపించింది. 256 పరుగుల రికార్డు ఛేదనలో కివీస్ 19 ఓవర్లలోనే 159 పరుగులకు కుప్పకూలింది. తద్వారా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించి భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయం ద్వారా భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచింది. కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్ లో ఎన్నో చారిత్రాత్మక రికార్డులను సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా డిఫెండింగ్ ఛాంపియన్ గా టైటిల్ ను కాపాడుకోలేదు. కానీ భారత్ 2024 తర్వాత మరోసారి 2026లో కూడా ట్రోఫీ గెలిచి వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హోస్ట్ దేశం కూడా టైటిల్ గెలవలేదు. కానీ భారత్ తన స్వదేశంలోనే ఈ టోర్నమెంట్ ద్వారా హోస్ట్ గా టైటిల్ గెలిచిన తొలి దేశంగా నిలవడమే కాక మరెన్నో రికార్డులను నెలకొల్పింది.